నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రేపే కౌంటింగ్. అన్ని పార్టీలు ఏజెంట్లని ఎలక్ట్ చేశారు. ఏజెంట్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఏజెంట్లతో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు రేపు కౌంటింగ్కి. ఆశలన్నీ కూడా రాజకీయ పార్టీలు ఏజెంట్ల మీదే పెట్టున్నారు. ఏజెంట్లు ఎలాగున్నా ప్రజలు ఓట్లు వేసిన వీవీప్యాట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఈవీఎంలు కానీ ఎవరు ఓట్లు ఎవరికి వేస్తే వాళ్ళకే వెళ్తాయి తప్ప దాంట్లో చెక్కు చెదిరే అవకాశాలు ఏమాత్రం ఉండదు. ఒకవేళ ఎవరైనా కన్ఫ్యూజన్ వేస్తే, ఒకప్పుడు పోస్ట్ బ్యాలెట్ మడత పెట్టి వేస్తే రెండు పక్కల ఫోల్డ్ అయ్యి ఆ స్టాంప్ పడి పెడితే చల్లని ఓటుగా ఉండేది. ఇప్పుడు దీంట్లో అట్లాంటిది ఏమీ ఉండదు. క్లియర్ కట్గా ఎవరికైతే బటన్ నొక్కుతారో ఆ బటన్ నొక్కిన స్లిప్పే బయటకు వస్తుంది తప్ప ఇంకో స్లిప్ బయటకు రాదు. దాదాపుగా 99.9 ఆ డిఫరెన్సే ఉండదు. కాకపోతే రాజకీయ పార్టీలకు ఉన్న ఆతృత వల్లే ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అపోహలో ఉన్నారు తప్ప ఏజెంట్లు. కాకపోతే ఆ స్లిప్పులు ఏమేమి వచ్చాయి, ఆ స్లిప్పులు ఏమేమి ఇప్పుడైతే వాళ్ళకు ఒక ఐడియా. ఆ స్లిప్పులు బట్టి ఒకవేళ ఓవర్లుక్లో సిబ్బంది 2 తీసు పక్కనేయటం 3 తీసు అటు వేయటం చేస్తే అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఏజెంట్లు అక్కడ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా యంత్రాంగ పరంగా కానీ ఓట్లు వేసిన ఓట్లు ఏవిఎంలో ఉన్న ఆ స్లిప్పుల విషయంలో ఎక్కడ కూడా వేరే చేయడానికి అవకాశాలు ఎక్కడా ఉండవు. కాకపోతే సిబ్బంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేయాలి కాబట్టి కొంత విసుగుదలతో వాటిని అటేసి ఇటేసి చేస్తే ఒక రెండు స్లిప్పులు తేడా వచ్చినా 2 ఓట్లతోనైనా గెలిచిన సందర్భాలు గతంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి దాన్ని సూక్ష్మంగా గ్రహించాల్సింది ఏజెంట్లు. మరి ఏజెంట్లే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్సీపీ కూడా ఏజెంట్ని తమ వైపు అంటే కావాల్సిన నమ్మిన బంటులు ఎవరైతే పార్టీకి లాయల్గా ఉంటారో నమ్మకస్తులు, ఇక్కడ మాట ఇంకో పక్క పార్టీ వైపు వెళ్లకుండా చాలా కమిటెడ్గా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఏజెంట్లుగా అన్ని పార్టీలు పెట్టారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంటింగ్లో ఏజెంట్లు ఒకలాగే ఉంటారంటే కొంతమంది పట్టుదలకు ఉంటారు, మరికొంతమంది కూడా కొంత లైట్గా తీసుకుని అక్కడున్న పరిస్థితులను బట్టి రకరకాలుగా బిహేవ్ చేస్తే కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. పార్టీ ట్రెండ్ని బట్టి కూడా ఏజెంట్లు యాక్టివ్నెస్ ఉంటుంది. అక్కడ వారు కౌంటింగ్ కేంద్రంలో ట్రెండ్ కొంత సమాచారాన్ని ఏదో రూపాయలు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఏ పార్టీ అన్నా ట్రెండింగ్లో ఉందని అనుకుంటే ఆ పార్టీ ఏజెంట్లు ఇంకా స్ట్రిక్ట్గా కౌంటింగ్ జరిగే తీరుని క్షుణ్ణంగా గమనిస్తాడు. ఒకవేళ ఆ పార్టీ వేరే పార్టీ ట్రెండింగ్లోకి వెళ్ళలేదనుకుంటే ఆ ఏజెంట్ కూడా ఒకేసారి డల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డల్ అయిన తర్వాత అబ్జర్వేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ అబ్జర్వేషన్ తగ్గిందంటే కౌంటింగ్ చేస్తే ఇప్పుడు ఆ సిబ్బంది కౌంటింగ్ చేస్తారు, కానీ ఎక్కడైనా ఓవర్లాప్స్ ఉంటే అవి కనిపెడటానికి అవకాశం ఉండదు. కాబట్టి అందుకనే పార్టీ అధినేతలు ఏం చెప్పారంటే కౌంటింగ్ స్టార్ట్ దగ్గర నుంచి అయ్యే వరకు సాయంత్రం గెలిచిన అభ్యర్థులకి సర్టిఫికేట్స్ ఇచ్చే వరకు ఎవరు రాకూడదు బయటికి. లోపల చాలాగా గమనిస్తూ ఉండాలి. కౌంటింగ్ జరిగే తీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఏమాత్రం మీరు అశ్రద్ధగా ఉండవద్దు. ప్రస్తుతం ఉన్న ఈ టైట్ ఎలక్షన్లో ఒక్క ఓటు మిస్ అయినా కూడా చాలా ప్రమాదం ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఏజెంట్లు తస్మత్ జాగ్రత్త. మిమ్మల్ని బట్టే పార్టీ ఆధారపడి ఉంది కౌంటింగ్ రోజునని చెప్పి చర్చ నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూస్తే ప్రస్తుతం ఏజెంట్లని అన్ని రకాలుగా పార్టీ అధినేతలు దగ్గర తీసుకుని వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి వసతులు సౌకర్యాలు అన్ని రకాల అవకాశాలను కల్పించారని, అదేవిధంగా ఏజెంట్లకి వారికి ఇవాళ రేపు కొంత ఉపయోగపడే విధంగా చేయూతను అందించారని కూడా సమాచారం. ఏదేమైనా ఏజెంట్ల మీద ఆధారపడ్డ రాజకీయ పార్టీలు కానీ కౌంటింగ్లో ఓటర్లు ఏమేమి ఓట్లు వేసినది క్లియర్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ లెక్కల్లో తేడా రాకుండా ఉండాలంటే ఏజెంట్లు లెక్కలు కరెక్ట్గా ఉండాలి అనేది పార్టీ లక్ష్యం. మరి ఏజెంట్ల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఏజెంట్లు స్ట్రిక్ట్గా ఉంటారా, ఎక్కడన్నా
వాళ్ళ పరిస్థితులను బట్టి వాతావరణం అనుకూలంగా వారు టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తుందా, అది ఏ పార్టీ ఏజెంట్లు ఆ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉన్నది రేపు ఈ టైంకి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.